ఏపీలో ఓటమి పాలైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మౌనం వహిస్తున్నారు. ఇందుకు కారణం ఏదైనప్పటికీ అసలు ఓటమి వెనుక కారణాలను ఆయన వెతుకుతున్నట్లుగా తెలుస్తుంది. పార్టీలో ఉన్న కొంతమంది నేతల ద్వారానే తాను ఓటమి పాలైనట్లు గుర్తించారా, లేక ఆ ఓటమికి మరేవైనా కారణాలు ఉన్నాయా అనే దానిపైన ఆయన దృష్టి సారించారు. తిరిగి నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహరచన చేస్తున్నారు. అయితే గతంలో కాకుండా సొంత నిర్ణయాలతోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయమైన వర్గాల ద్వారా తెలుస్తుంది. టీడీపీ కూటమి 164 సీట్లు సాధించి అపూర్వ విజయం అందుకుంది. మరోవైపు కొంతమంది టీడీపీ నేతలు వైసీపీని విమర్శిస్తున్నారు. అయితే కూటమి అధినేతలు మాత్రం కక్ష సాధింపు చర్యలు ప్రధానం కాదని, ప్రజా సంక్షేమమే ముఖ్యమని చెప్పుకుంటున్నారు. అయితే ఎన్నికల అనంతరం వైసీపీ క్యాడర్పై కొన్ని దాడులు జరిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేరుగా ఎటువంటి విమర్శలు చేయటం లేదు. వాస్తవానికి 2014లో అయితే రిజల్ట్ వచ్చిన వెంటనే వైసీపీ నేతలు ముందుకు వచ్చి గట్టిగానే మాట్లాడారు. అప్పట్లో జగన్ కూడా తన ఆలోచనను వేరే విధంగా ముందుకు తీసుకువెళ్లారు. అయితే ప్రస్తుతం అలా కాకుండా సైలెంట్గా ఉన్న జగన్ ఏ విధంగా తిరిగి ప్రజల్లోకి వెళ్ళాలి అనే దానిపైనే దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా రాజ్యసభలో వైసీపీకి 11 మంది ఎంపీలు ఉన్నారు. అదేవిధంగా లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు. వీరి మద్దతు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి కావాలి. ఒక విధంగా పరిశీలిస్తే మోడీ క్యాంపులో జగన్ పాత్ర ముగిసిపోలేదని తెలుస్తుంది. కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించకుండానే లోపాయకారకంగా కేంద్రంలో ఎన్డీఏకు ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ కారణంగానే ఏపీలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా సైలెంట్గా ఉన్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కొత్త ప్రభుత్వం ఏర్పడి కొన్ని గంటలు కూడా కాలేదని, ఈ సమయంలో విమర్శలు చేసే కంటే కొంతకాలం ఆగి వైసీపీ యాక్షన్ ప్లాన్లోకి దిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏ రాజకీయ పార్టీ అయినా విపక్షం ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడాలి. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపాలి. అలా చేయకపోతే రాజకీయంగా ఉనికి ఉండదు. మరి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో జగన్ పాత్ర ఏంటి అన్నది చర్చ సాగుతుంది. మరి జగన్ భవిష్యత్తు రాజకీయ పోరాటాలు ఎలా ఉంటాయి అన్నది వేచి చూడాలి.